అభి అండ్ రాధిక బయటికి వచ్చి అక్కడే ఉన్న ఒక బెంచ్ మీద కూర్చున్నారు. అభి ఏదో అడుగుదామనుకునే లోపే, అభి సార్, ఇందాక మిమ్మల్ని చూసినప్పుడు మీరెవరో నాకు తెలియదు. ఫస్ట్ మీరు సమీరా గురించి ఎందుకు వచ్చారో అని చాలా భయపడ్డాను. బట్ అక్కడ మిమ్మల్ని చూసిన నా ఫ్రెండ్ స్నేహ మీ గురించి చెప్పింది. మీరు చాలా కేసెస్ సాల్వ్ చేశారని, ఆపోజిట్లో ఉన్నది ఎవరు ఏంటి అని చూడరని, ఎన్ని ప్రెషర్స్ వచ్చినా కాంప్రమైజ్ అవ్వరని, చాలా సిన్సియర్ అని. అందుకే ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. మీరు సమీరా కేస్ని ఏ బేసిస్ మీద టేకోవర్ చేశారో నాకు తెలియదు, బట్ మీరు కరెక్ట్ పర్సన్ దగ్గరకే వచ్చారు అని అభికి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా మాట్లాడేసింది. స్టోరీని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న మాట. ఇప్పటివరకు విన్న స్టోరీ ఎంతో కొంత నచ్చబట్టే ఇక్కడి వరకు వచ్చారు. చిన్న రిక్వెస్ట్, స్టోరీ నచ్చితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క లైక్ నాకు చాలా బూస్ట్ ఇస్తుంది. మీ సపోర్ట్ వల్లనే ఇంకా మంచి కథలు మీకు ఇవ్వాలి అన్న మోటివేషన్ వస్తుంది. అయితే సమీరా గురించి నీకు తెలుసనమాట. నీ మాటల్ని వింటుంటే సమీరా నార్మల్ యాక్సిడెంట్లో చనిపోలేదు, ఏదో జరిగే ఉంటుంది. అది నీకు తెలిసే ఉంటుంది కదా అన్నాడు అభి. ఎస్ అభి సార్, నేను సమీరా చిన్నప్పట్నుండి బెస్ట్ ఫ్రెండ్స్. బట్ డాడీకి ట్రాన్స్ఫర్ అవటంతో మేము ఇక్కడికి వచ్చేశాం. కానీ మా ఫ్రెండ్షిప్ మాత్రం అలానే ఉంది. కాల్స్ మాట్లాడుకునేవాళ్లం, అన్నీ షేర్ చేసుకునేవాళ్లం. తనకి త్రినేత్రాంబిక టెంపుల్లో డీఈఓ పోస్ట్ వచ్చినప్పుడు ఎంత హ్యాపీగా ఫీలయ్యిందని సమీరా గతం చెప్పటం స్టార్ట్ చేసింది రాధిక. బావున్నారా బాబాయ్ అంది సమీరా అక్కడే ఉన్న సురేషాన్ని. బావున్నా తల్లి, అమ్మవారిని నిన్ను చూసి చాలా రోజులైంది అని వచ్చాను తల్లి. అతనితో కొంచెంసేపు మాట్లాడి టెంపుల్కి వెళ్ళిపోయింది సమీరా. అలా అందరితో మంచిగా సరదాగా ఉండేది సమీరా. అలా ప్రశాంతంగా సాగుతున్న తన జీవితంలో ఒకరోజు ఆఫీస్ నుండి వెళ్ళిపోతూ, సార్, ఇంక వెళ్ళొస్తా అని ఈవో మధుసూదనరావుకి చెప్పింది. దానికి మధుసూదనరావు, సరేనమ్మా సమీరా, జాగ్రత్త అనగానే నవ్వుతూ వెళ్ళిపోయింది. కాని కొంచెం దూరం వెళ్ళాక అక్కడే తన ఫోన్ మర్చిపోయానని గుర్తురావటంతో మళ్లీ టెంపుల్లో ఆఫీస్కి వెళ్ళింది. బయట ఎమ్మెల్యే కారుండటం చూసి ఇప్పుడు ఇతనిక్కడికి ఎందుకు వచ్చినట్టు అనుకుంటూ లోపలికి వెళ్ళింది. అక్కడ, నమస్తే ఎమ్మెల్యే గారు, మీరు రావటం ఎందుకండి? ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చేవాడిని కదా అన్నాడు ఈవో మధుసూదనరావు. పని నాది కదా, అందుకే నేనే వచ్చాను. ఇంతకీ మొన్న నేను చెప్పిన పని ఎంతవరకు వచ్చింది అడిగాడు పురుషోత్తం. ఈవో మధుసూదనరావు, చూడండి పురుషోత్తం గారు, ఈ ఊరు జనాలు ఉన్నారే, వీళ్లకి వీళ్ల జీవితాలు ఎలా పోయినా కాను బాధ ఉండదు. కాని అమ్మవారి జోలికి వెళ్తే మాత్రం ఊరుకోరు. వాళ్లకి తెలియకుండా, అనుమానం రాకుండా అంటే కొంచెం కష్టమే మరి అన్నాడు పురుషోత్తం. ఎలా అంటే, నా అకౌంట్లోకి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయండి చాలు. అమ్మవారి మాగాణిలో సిటీ ఔట్స్కర్ట్స్లో ఉన్న 50 ఎకరాలు మీ పేరు మీదకి రిజిస్టర్ ఎలా చెయ్యాలో నాకు వదిలేయండి. అంత నేను చూసుకుంటాను అన్నాడు మధుసూదనరావు. సరేనయ్యా, నీమీద ఉన్న నమ్మకంతో ముందే డబ్బులు నీ అకౌంట్కి వచ్చేస్తాయి అని. సరే, మరి నేను వెళ్ళొచ్చా అంటాడు ఎమ్మెల్యే. వెళ్ళిరండి, ఎవరైనా చూస్తే మనకే ప్రాబ్లం అన్నాడు ఈవో. ఎమ్మెల్యే వెళ్ళిపోయాడు. ఇదంతా వింటున్న సమీరా, మధుసూదనరావుగారు ఇలాంటివారా? ఇతని గురించేనా నేను ఎంతో గొప్పగా అనుకున్నది? ఈ విషయం ఏంటో అడిగేయాలి. అయినా అమ్మవారి మాగాణ్ణి ఇవ్వటానికి ఈయన ఎవరు, తీసుకోవటానికి ఆయన ఎవరు అని మధుసూదనరావు దగ్గరికి వెళ్ళింది. అక్కడ సమీరాని చూసిన మధుసూదనరావు కంగారుగా, సమీరా, ఎప్పుడు వచ్చింది? మా మాటలు ఏం వినలేదు కదా అనుకుంటూ, ఏం మా సమీరా, ఇందాకే వెళ్ళిపోయావు కదా, మళ్ళీ వచ్చావేం అని అడిగాడు కంగారుదాస్తూ. సమీరాకి పట్టలేనంత కోపం వచ్చేసింది. మీరేం చేస్తున్నారో మీకైనా అర్థమవుతుందా? అమ్మవారితో పెట్టుకున్నోళ్లు ఎవరూ మిగలలేదు. అయినా మీరు ఇలాంటివారని నేననుకోలేదు. మీ ఆలోచనని మానుకోండి, లేదంటే అని సమీరా కంప్లీట్ చేసేలోపే, హా, లేదంటే ఏం చేస్తావ్, ఏం చెయ్యగలవు అని గట్టిగా అడిగాడు మధుసూదనరావు. దానికి సమీరా నవ్వుతూ, ఏం చెయ్యగలనని అడుగుతున్నారు కదా, ఈ క్షణమే వెళ్ళి అందరికీ చెప్పగలను. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా ఇవ్వగలను. కాని మీరు ఇప్పటివరకు ఈ ఊరు కోసం చేసిన మంచి పనులు నాకు గుర్తున్నాయి. అందుకే మళ్ళీ చెప్పుతున్నాను అంది సమీరా. దానికి మధుసూదనరావు, చూడు సమీరా, ఆ ఎమ్మెల్యే అంత మంచోడు కాదు, నన్ను కూడా బెదిరించాడు. అందుకే ఇలా చెయ్యటం తప్పడం లేదు అని అప్పటికప్పుడు మాట మార్చేశాడు. కాని సమీరా నమ్మలేదు. అలాగని ఏం మాట్లాడలేదు. అయినా మనం ఆపాలనుకున్నా ఆ ఎమ్మెల్యే ఎలా అయినా ఈ భూమిని తీసుకోగలడు. పెద్ద పెద్ద వాళ్లతో పరిచయాలు ఉన్నాయి. అదే మనమే ఒప్పుకుంటే 50 ఎకరాలతో పోతుంది. అతను కావాలనుకుంటే మొత్తం 200 ఎకరాలు తీసుకోగలడు. మనం ఏం చేసినా, మనల్ని ఏం చేసినా అతన్ని ఎవరూ ఏం చెయ్యలేరు అని బెదిరించడానికి చూశాడు. సమీరాకి అర్థమైపోయింది, తనని భయపడటానికి చూస్తున్నాడు అని. ఇంకేం మాట్లాడకుండా అక్కడి నుండి వెళ్ళిపోయింది సమీరా.
ఒక రోజంతా సమీరాని గమనిస్తున్న ఈవో కొంచెం ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నాడు. ఇంకేం చెయ్యలేదు, ఇప్పటికే చాలా భయపడింది అనుకున్నాడు. కాని ఈ 2 రోజులు సమీరాకి ఏం చేస్తున్నా అమ్మవారికి ఇంత ద్రోహం ఎలా చేయగలుగుతున్నారు అన్న ఆలోచనే, వేరే ధ్యాసే లేదు. అందుకే సమీర ఒక నిర్ణయానికి వచ్చేసింది. ఎప్పుడు ప్రతి విషయం షేర్ చేసుకునే రాధికాకి కాల్ చేసి మొత్తం విషయం చెప్పి పోలీస్ కంప్లైంట్ ఇద్దామనుకుంటున్న విషయం కూడా చెప్పింది. సమీరా చెప్పింది విన్నాక, అది కాదే, వాళ్లు పెద్దోళ్ళంటున్నావ్, ఏం చేస్తారు అని భయంగా ఉందే నాకు. అవసరమా మనకి? అందరూ అలా ఊరుకోబట్టే అలాంటి వాళ్లు ఇలా తయారయ్యారు. ఈ 2 రోజులు కూడా వాళ్లకి భయపడి ఏం చెయ్యకుండా ఆగిపోయి తప్పు చేశానేమో అనిపిస్తుంది ఇప్పుడు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చాక మళ్ళీ ఫోన్ చేస్తానే, బాయ్ అని ఫోన్ పెట్టేసి పోలీస్ స్టేషన్కి స్టార్ట్ అయ్యింది. పోలీస్ స్టేషన్ రీచ్ అయ్యాక మనస్ఫూర్తిగా త్రినేత్రాంబిక అమ్మవారిని తలుచుకొని లోపలికి వెళ్లి ఎస్ఐని కలిసి మొత్తం విషయం చెప్పింది. ఎస్ఐ వాళ్ల గురించి వినగానే, మేడం, మీరు చెప్పేది నిజమా? వాళ్లు ఇలాంటి వారిని ఎక్స్పెక్ట్ చెయ్యలేదు. మీకు ఓకే అంటే ఎఫ్ఐఆర్ ఫైల్ చేద్దాం అని అనగానే సరే అంది సమీరా. ఎఫ్ఐఆర్ రాసేసిన తరువాత సమీరాతో మళ్ళీ మీరు రావాల్సి ఉంటుంది అని చెప్పాడు ఎస్ఐ. సరే అని వెళ్ళిపోతున్న సమీరాని అక్కడే కానిస్టేబుల్గా చేస్తున్న ప్రకాశం, అమ్మా సమీరా, బావున్నావా అని పలకరించాడు. ఆయనకి అవసరమైనప్పుడు సమీరా చాలాసార్లు సహాయం చేసింది, అందుకే అంత అభిమానంగా పలకరించాడు. సమీరా మాట్లాడి వెళ్ళిపోయింది. ఏదో పనిమీద ప్రకాశం ఎస్ఐ రూంకి వెళ్లదామని డోర్ వరకు వెళ్లేసరికి ఎస్ఐ లారీ డ్రైవర్తో సమీరాని చంపమని చెప్పటం వినేశాడు. వెంటనే సమీరాకి కాల్ చేసి ఎస్ఐ గురించి చెప్పేసరికి సమీరాకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. వాళ్ల అమ్మా నాన్న అందరూ గుర్తొచ్చారు. తనకి ఏమైనా జరిగితే అన్న ఆలోచన రాగానే ఈ నిజం ఇక్కడే సమాధి కాకూడదు అని వెంటనే ప్రకాశం కాల్ రికార్డింగ్ అండ్ ఈ ఇష్యూ గురించి తన వాయిస్ రికార్డు చేసి రాధికాకి సెండ్ చేసింది. మెసేజెస్ సెండ్ అయ్యాయో లేదో డబుల్ చెక్ చేసి ఫోన్ వాళ్లకి దొరికితే రాధికాకి ప్రాబ్లం అవుతుందని ఫోన్ని దూరంగా విసిరేసింది. ఎలాగైనా ఇంటికి వెళ్లి అమ్మ నాన్నని తీసుకుని దూరం వెళ్లిపోవాలి అని ఫాస్ట్గా డ్రైవ్ చేసేలోపే లారీ వచ్చి గుద్దేయటంతో లోయలోకి పడిపోయింది. అప్పటినుండి అని ఇంకా చెప్పలేక ఏడ్చేసింది రాధిక. అభికి రాధికాని ఎలా కన్సోల్ చెయ్యాలో తెలియదు. కొంచెం సేపటికి రాధికనే కంట్రోల్ చేసుకుని, సారీ అభి, ఎమోషనల్ అయిపోయాను, అండ్ ఇవిగో సమీరా నాకు సెండ్ చేసిన కాల్ రికార్డింగ్స్ అండ్ వాయిస్ రికార్డింగ్. వాయిస్ రికార్డింగ్లో రాధి, ఆ ఎస్ఐని నమ్మి చాలా పెద్ద తప్పు చేశానే. వాడు కూడా ఈవో ఎమ్మెల్యే వాళ్ల మనిషేనే. ఇప్పుడు నన్ను చంపడానికి ప్లాన్ చేశారే. నేను ఇంటికి వెళ్లి అమ్మా నాన్నని తీసుకుని దూరంగా వెళ్లిపోతాను. ఎక్కడికి వెళ్లినా ఖచ్చితంగా వాళ్ళనుకున్న పని చెయ్యనివ్వను. ఒకవేళ ఈలోపే వాళ్లు నన్ను ఏదైనా చేస్తే ఆ ఈవో ఎమ్మెల్యేని మాత్రం అస్సలు వదలొద్దు. వాళ్లు అమ్మవారి మాగాండిని ఎలాగైనా సొంతం చేసుకోవాలని చూస్తున్నారు. రాధి, నువ్వు మాత్రం నాలా అందరినీ నమ్మకుండా మంచి సిన్సియర్ పోలీస్ ఆఫీసర్కి ఈ ఎవిడెన్స్ ఇస్తావు కదూ. మిస్యూనే, నేను బాగానే ఉంటే త్వరలోనే నిన్ను కలుస్తాను. ఆ మాటలు వింటున్న అభికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఒక అమ్మాయి తన ప్రాణాలకి తెగించి ఇంత చేసిందా? ప్రాణం పోతుందని తెలిసినా లాస్ట్ మినిట్లో కూడా దోషులని పట్టించాలని ఇంత తాపత్రయపడిందా అని ఆలోచిస్తున్న అభికి కోపం కంట్రోల్ అవ్వట్లేదు. 10 సెకండ్స్ కళ్ళు మూసుకొని కోపం కంట్రోల్ చేసుకోవటానికి ట్రై చేస్తున్నాడు. నెక్స్ట్ అభి ఏం చేశాడు, ఎలా వాళ్లకి బుద్ధి చెప్పాడు తెలుసుకోవాలి అంటే స్టే ట్యూన్ టు స్టోరీ విత్ చాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.